దేవుని ప్రియ బిడ్డలందరికీ యేసే నామములో శుభవందనాలు. విశ్వాసము ఆదరణ కలిగించు వాక్యం అనే శీర్షిక ద్వారా మిమ్మల్ని బలపరుచినందుకు సంతోషిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు అనబడిన దేవుని బిడ్డలకు విరోధంగా ఫిలిష్తీయుడైన గొల్యాత్ అనే ఒక వ్యక్తి సవాలు విసురుతున్నాడు. మన 16వ వచనంలో చూస్తే అతడు దాదాపు 40 దినాలు ఉదయం సాయంత్రము సవాలు విసురుతూనే ఉన్నాడు. అతడు 6 మూరల జానడని బైబిల్ చెప్తుంది. ఆయన దాదాపు 9.5 అడుగులు ఎత్తుగల మనిషి. రాజైన సౌలుతో సహా ఇశ్రాయేల్ అందరూ కూడా అతన్ని చూచి అతని మాటలు విని బహుగా భయపడుతున్నారు. ఒక్క సైనికుడు కూడా ముందుకు రావట్లేదు. అందరూ అతని ఎత్తును, అతని రూపమును, మాటలు చూచి ధైర్యం చెడిపోయిన వారిగా ఉన్నారు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఒక వ్యక్తి పరిస్థితుల వైపు కాక సర్వమును చేయగలిగిన దేవుని వైపు చూసినట్లు మనం చూస్తున్నాం. అతడే దావీదు. దావీదు అంటున్నాడు, నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. అయితే మనం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం నుండి చదివితే, సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదు అన్నాను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెల పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, నీ దాసుడని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము గల దేవుని సైన్యం తిరస్కరించు సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి బలం నుండి నన్ను తప్పించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను తప్పించునని గొప్ప విశ్వాసపు మాటలు పలకటం మనం చూస్తున్నాం. నీవు విశ్వాసంతో దేవుని పక్షం వహిస్తే దేవుడు నీ పక్షాన్ని వహిస్తాడు. అప్పుడు గొప్ప అద్భుత కార్యం అనేది నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. దావీదు యుద్ధం చేయడానికి దేవుడే తన ఆయుధంగా ఉన్నాడు. విశ్వాసమే తన బలంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 45వ వచనంలో అతడు అంటున్నాడు, ఒక కత్తియు ఈటయు బల్లెమును ధరించి నా మీదకి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యం అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అంటున్నాడు. 47వ వచనంలో అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు, ఈ దండు వారందరూ తెలుసుకుంటారు, యుద్ధం యెహోవాదే అని చెప్పేసి చాలా విశ్వాసపు మాటలు దావీదు పలకటం మనం చూస్తున్నాం. తాను నమ్మిన దేవుని పట్ల దావీదు విశ్వాసం చూస్తుంటే ఎంత గొప్పగా ఉంది కదండి. సో ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులను బట్టి నీ విశ్వాసము చెదిరిపోకూడదు. మన విశ్వాసము మన శక్తిని బట్టి కాదు, దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. దేవుడు విశ్వాసంతో దావీదు ముందడిగి వేశాడు. దేవుడే శత్రువు వెనక నుండి విజయాన్ని అనుగ్రహించి శత్రువు దావీదు ముందు బోర్ల పడేటట్టు చేశాడు. సో హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద ఆల్మైటీ గాడ్. గాడ్ బ్లెస్ యూ.